నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ తమ రాసులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాసుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాసుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజపూజం కాందాయ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే 14 అంటే మంచి హై రేంజ్లో ధనం వస్తుంది, అదే రేంజ్లో ఖర్చు కూడా ఉంది. రాజ్యపూజ్య అవమానం 3-1 అంటే మెచ్చుకునే వారి సంఖ్య 3 ఉంటే అవమానించే వారి సంఖ్య 1 కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఈ ప్యాటర్న్లో మనం మార్చుకోవాల్సింది ఖర్చు తగ్గించుకోవాలని ఒకటి అర్థం చేసుకోవాలి. ఖర్చు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. ఈ మకరం వారికి ఖర్చు తగ్గాలి అంటే ముఖ్యంగా శనగలు ఉంటాయి చూసారా, శనగలు దానంగా ఇస్తుండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మకర రాశి వారికి ఈ ఓవరాల్గా చూసుకుంటే 2 గ్రహాలు మేజర్ ప్లానెట్స్ అంటారు లాభస్థానాన్ని చూస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం చేసే ప్రతి ప్రయత్నము లాభదాయకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, ఏమంటే 2లో శని ఉన్నాడు, ఏలినాటి శని నడుస్తుంది కదా. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా అది కొంచెం ఫైనాన్స్ వచ్చే విషయంలో స్లో చేస్తుందేమో కానీ విజయాన్ని ఆపదు ఎక్కడా కూడా. మరి ఆ ఏలినాటి శని 2లో తిరుగుతున్నందుకు కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం కాస్త ఎక్కువగా చేస్తుండాలి. అంటే నూనె గనక మీరు నువ్వుల నూనెను గనక దీపారాధన కోసం అని చెప్పి దానంగా ఇచ్చినట్లయితే బాగుంటుంది. అట్లాగే కాస్త ధైర్యంగా కొన్ని పనులు ఉంటాయి చూసారమ్మ, మనకి కొంచెం మనం చూడండి, ఒక్కోసారి డేరింగ్గా కొన్ని స్టెప్స్ వేస్తూ ఉంటాం, డేరింగ్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ డేరింగ్గా చేసేటువంటి పనులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే, అట్లాగే కొత్త ఉద్యోగం కోసం మారాలనుకునేటువంటి వారికి మే లోపల బాగుంది. ఎందుకంటే మేలో గురువు మారుతున్నాడు. అప్పుడు ఉద్యోగం కంటే వ్యాపారంలో మాత్రమే గ్రోత్ ఇస్తాడు. అయితే ఈ పంచమ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రేమించిన వారి మూలంగా కొంత స్ట్రెస్ ఉండడం కానీ సంతానం మూలంగా కొంత గ్రోత్ స్ట్రెస్ రెండూ ఇస్తుంటుంది. సో అదొకటి. అండ్ అదేవిధంగా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం అనేటువంటిది చూపిస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ కేతువు 9వ స్థానంలో సంచరించేటప్పుడు సర్వసాధారణంగా ఏమిటి అంటే కేతువు 9 అనేటువంటిది పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థయాత్రలకు వెళ్ళడానికి చాలా బాగా యోగిస్తుంది. ఈ యొక్క విషయాల్లో బాగుంది చెప్పాలంటే వీరికి. అయితే ఏదేమైనా ఓవరాల్గా చూసుకుంటే కొంచెం వ్యాపార అభివృద్ధి ఉంది చెప్పాలంటే. ధైర్యంగా చేసే పనుల వల్ల సక్సెస్ ఉంటుంది, పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంచెం తండ్రి గారితో తెలియని కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గురువులతోని. ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాందాయ ఫలం కనుక చూసుకున్నట్లయితే ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ వారికి మంచి సమఫలం అయితే చూపిస్తుంది. ధనిష్ట నక్షత్రం వారి కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ శ్రవణానికి అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాల వారికి మకరం వారికి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట, శ్రవణం స్వల్ప ధనలాభము, ధనిష్ట 1, 2 పాదాల వారికి సమఫలం అనేటువంటి చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ కాందాయ ఫలం అనేటువంటి చంద్ర నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్తారు. అంటే చంద్రుడు అంటే చంద్రమా మనసో జాత అని చెప్తుంది వేదం. కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యుడిని ఆరాధించడం చేస్తే మానసికంగా మంచి ఎదుగుదల, మానసిక స్థిరత్వం పెరుగుతుంది. శ్రవణ నక్షత్రం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని, ధనిష్ట నక్షత్రం వారు స్కందుణ్ణి లేదా నరసింహస్వామి ఆరాధన చేయడం అనేటువంటిది మంచిది. అయితే ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే ఎక్కువ దత్తాత్రేయుడు ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ఓకే, మరి ఈ మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.